కూటమిలో డిప్యూటీ సీఎం చిచ్చు పెట్టబోతోందా? కూటమిలో ఇది విభేదాలకు కారణం కాబోతోందా? ఇప్పటికే కూటమిలో మిత్రపక్షాలు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉండటంపై పెద్ద ఎత్తున విశ్లేషకుల నుంచి ఇదే అభిప్రాయం వస్తుంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీకి నూతన ఉత్తేజం తీసుకుని రావడానికి మూడో తరం నేతగా ఉన్న లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అంటూ ఆయన చంద్రబాబు ముందే కోరారు. పార్టీ అభిప్రాయం కూడా ఇదే, పార్టీ నేతలందరూ కోరుకుంటున్నారు, కేడర్ కోరుకుంటుంది అని ఆయన మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతుంది. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు కూటమిలో భాగస్వామ్య పక్షాలైన జనసేన, టీడీపీ మధ్య ఇది విభేదాలకు దారితీసే అవకాశం ఉంది అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే శ్రీనివాసరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు జనసేన నేత. పవన్ కళ్యాణ్ను సీఎంగా, లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేసే బాధ్యత శ్రీనివాసరెడ్డి తీసుకోవాలి అంటూ జనసేన కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు కేంద్ర మంత్రిగా వెళితే బాగుంటుంది అని జనసేన నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూటమిలో ఐక్యతను చిచ్చుపెట్టే అవకాశం ఉంటుంది, ఐక్యతకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఒకసారి జనసేన నేతలు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు వాసు అన్న గారు, అదే శ్రీనివాసరెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని ఒక కోరిక కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సమక్షంలో. కడప జనసేన నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలోకి వెళ్ళి పంపించి మంచి పదవిలో ఆయన కూడా చూడాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనేది కడప జనసేన నుంచి మా కోరిక కూడా. ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుంది, అమరావతి బాగా డెవలప్ అవుతుంది, అదేవిధంగా అన్ని జిల్లాల్లో డెవలప్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉంటే మాకు కూడా చాలా సంతోషమని కడప జిల్లా జనసేన నుంచి నేను కూడా తెలియజేస్తున్నాను. మిత్రపక్షమైన జనసేనకు గౌరవప్రదంగా ఉండాలి అని చంద్రబాబు ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం తీసుకున్నారు, ఒకరే డిప్యూటీ సీఎం ఉంటారు అని అన్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి అంటూ ఆయన చంద్రబాబు ముందే వ్యాఖ్యానించడంతో జనసేన నేతలు కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కూటమిలో చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది అని కొంతమంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అసలు శ్రీనివాసరెడ్డి ఆ రోజు మీటింగ్లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. శ్రీనివాసరెడ్డి మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు జనసేన నేతలు రియాక్ట్ అవడానికి కారణమైంది. జనసేన నేతలు రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడిని కేంద్రంలోకి పంపించి, సెంట్రల్కి పంపించి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ను చేసి డిప్యూటీ సీఎంగా లోకేష్ను చేసే బాధ్యత శ్రీనివాసరెడ్డి తీసుకోండి అంటూ జనసేన నేతలు రియాక్ట్ అవుతూ ఉండటంతో ఇది కూటమిలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కిషోర్, శ్రీనివాసరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై జనసేన నేతల నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ పరిణామాలు ఎటువైపు దారితీసే అవకాశం ఉంటుంది? దీన్ని ఆయా పార్టీల అధిష్టానం ఎలా చూస్తోంది? థ్యాంక్ యూ రోహిత్. ఏదైతే నిన్న శ్రీనివాసరెడ్డి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూటమిలో డిప్యూటీ సీఎం చుకు దారితీస్తున్నటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది రాజకీయ దుమారానికి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నిన్న ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల పైన కూడా అటు జన సైనికులు ఘాటుగానే స్పందిస్తున్నారు. ఒక రకంగా ఇమీడియట్లీ రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ప్రధానంగా కడపలో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ను సీఎం గా, అదేవిధంగా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేసే బాధ్యత కూడా శ్రీనివాసరెడ్డి తీసుకుంటే బాగుంటుంది కూడా ఒక రకంగా జన సైనికులు సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే చంద్రబాబు కేంద్ర మంత్రిగా వెళ్తే బాగుంటుందని కూడా ఇది ఆ బాధ్యతలను ఏదైతే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తీసుకుంటే బాగుంటుందన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తాయి. ప్రధానంగా జన సైనికులు ఏదైతే గతంలో పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైతే టీడీపీ అలా తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి, చంద్రబాబు అరెస్ట్ చేసిన తరుణంలో కూడా ఏ పార్టీ నాయకుడు కూడా ఒక రకంగా ముందుకు రాని పరిస్థితి, రోడ్ల వైపుకు రాని పరిస్థితి, అలాంటి పరిస్థితి నేపథ్యంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఏదైతే పార్టీకి బూస్టప్ ఇచ్చాడో అలాంటి నేతలు వారిద్దరి మధ్య కొంత ఒప్పందాలు ఉన్నాయి. ఏదైతే చంద్రబాబుకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు మధ్య కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో కూడా టీడీపీ నేతలు ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో మహాసేన సంబంధించినటువంటి రాజేష్ కూడా ఇటీవల కాలంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే డిప్యూటీ సీఎం గా లోకేష్ చేయాలని. అదేవిధంగా నిన్న ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో భాగంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా దుమారాన్నే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయితే వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి భావన కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా అటు చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఎక్కడ పొరపచ్చాయలు లేకుండా ఇద్దరు కూడా ఏ సమావేశంలో జరిగినా కూడా ఒకవైపు చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నటువంటి నేత అవసరం అన్నటువంటి విషయం ఓవైపు పవన్ కళ్యాణ్ చెప్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ గట్టి పరిస్థితుల్లో తనకు అండగా నిలిచాడన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అయితే మధ్యలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఈ విధంగా ఈ వ్యాఖ్యలు చేసి ఒక రకంగా కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి భావన అటు జన సైనికుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా జనసేన నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, గతంలో ఏదైతే పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక రకంగా జనసేనని పవన్ కళ్యాణ్ అండగా నిలిచాడు, ఆ పార్టీకి బూస్టప్ ఇచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో చంద్రబాబుకు వారికి మధ్య కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఏదైతే ఎన్నికలకు సందర్భంగా కూడా కొంత ఒప్పందం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఒకరే ఉండాలనేటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. అందుకే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి. కానీ ఇప్పుడు ఆ పార్టీ నుంచి, జనసేన నుంచి, టీడీపీ నుంచి ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మళ్ళీ అది కేడర్లో అయోమయానికి, గందరగోళానికి, విభేదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశం లేకుండా ఉండే విధంగా ఇటు జనసేన, టీడీపీని అధిష్టానం ఏదైనా కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చే అవకాశం ఉందా? దీనిపై ఏది మాట్లాడొద్దు అనో, లేదంటే చేయాల్సిన అవసరం ఉంది, ఆ దిశగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అనో ఏదైనా కమెంట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా రోహిత్, ఏదైతే ఇటు టీడీపీ నేతలు డిమాండ్ అయితే నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనేది టీడీపీ నేతల డిమాండ్. ఆ తరుణంలోనే ఒక్కసారిగా జన సైనికులు కూడా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఇది చిచ్చుకు దారితీసే పరిస్థితి. ఏదైతే డిప్యూటీ సీఎం పదవి ఒక రకంగా చిచ్చుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు కానీ ఏదైతే జన సైనికులు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నేతలకు కొంత అధిష్టానం నుంచి సూచనలు కూడా అందే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ వ్యవహారం సున్నితమైన వ్యవహారం. ఇది పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఏర్పాటైన తర్వాత కూటమి ప్రభుత్వం కూర్చొని చర్చించేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వ్యాఖ్యలు చేస్తారో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కూడా ఒక రకాల సూచనలు కూడా చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా సమానంగానే వాళ్ళిద్దరు కూడా కూర్చొని సమాలోచనలు చేసి నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి కూటమిలో చిచ్చు రాకుండా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఏదైతే కట్టడి చేసే ప్రయత్నాలు చేయాలన్నటువంటి భావన ఇప్పటికే అటు జనసేన నేత, జనసైన్య సంబంధించినటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు కూడా భావించారా. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కొంత సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే పార్టీ క్యాడర్ కూడా కొన్ని వ్యాఖ్యలు ఆచితూచి వ్యాఖ్యలు చేయాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసే అవకాశాలు లేకపోలేనటువంటి భావన పార్టీలో వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే డిప్యూటీ సీఎం వ్యవహారం పైన మేము చూసుకుంటాం, మీరెవరు దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి ఏ సమయంలో ఏ పదవి ఇవ్వాలో తనకు బాగా తెలుసని గతంలో కూడా చంద్రబాబు చెప్పినటువంటి సందర్భం. ఆ సందర్భంలో కూడా చంద్రబాబు ఖచ్చితంగా ఈ విషయం పైన సున్నితంగా తిరస్కరించే అవకాశాలు లేకపోలేనటువంటి భావన రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళని అందరినీ కూడా కొంత కట్టడి చేసి కూటమికి ఏర్పడే తర్వాత కూడా చిచ్చు రాజేస్తున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇది కొంత అక్కడక్కడ జరుగుతున్న పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో వాళ్ళని కట్టడి చేసేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగే అవకాశాలు లేకపోలేదు రోహిత్. రైట్ కిషోర్, లోకేష్ ను డిప్యూటీ సీఎం చెయ్యాలి అంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, దానికి జనసేన నుంచి వస్తున్న కౌంటర్ వ్యాఖ్యలు,
కూటమిలో చిచ్చుకు దారితీసే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ చంద్రబాబు ముందే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగింది. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై జనసేన నేతలు ఘాటుగా స్పందించారు. పవన్ ముఖ్యమంత్రిగా చేయండి, లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయండి, చంద్రబాబును కేంద్రానికి పంపించండి అంటూ జనసేన నేత కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కేంద్ర మంత్రిగా వెళితే బాగుంటుంది అంటూ ఆయన చేసిన సూచనపై మళ్ళీ టీడీపీ నేతల నుంచి కొన్ని రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు కూటమిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది, కూటమిలో చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరు ఏమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారు, దానికి జనసేన నేతలు ఏం మాట్లాడారో చూద్దాం. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. ఈరోజు టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు వాసు అన్న గారు, అదే శ్రీనివాసరెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలని ఒక కోరిక కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. కడప జనసేన నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలోకి వెళ్ళి పంపించి మంచి పదవిలో ఆయన కూడా చూడాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనేది కడప జనసేన నుంచి మా కోరిక కూడా. ఎందుకంటే గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉంటే మాకు కూడా చాలా సంతోషమని కడప జిల్లా జనసేన నుంచి నేను కూడా తెలియజేస్తున్నాను. State-of-the-art infrastructure, smart, green campus, globally certified labs, KL deemed to be university.